తల్లికి వందనం పథకం అందింది. మేము సంతోషంగా ఉన్నాం. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారికి ధన్యవాదాలు. చండ్రాజుపాలెం విద్యార్థుల తల్లిదండ్రులు. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. తల్లికి వందనం పథకం నగదు మా ఖాతాలో పడ్డాయి. మేము సంతోషంగా ఉన్నాము. మేము కూటమి ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నాం అని పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామం విద్యార్థుల తల్లిదండ్రులు తమ సంతోషాన్ని శుక్రవారం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ బెల్లంకొండ మండలం బీసీసీఎల్ అధ్యక్షులు గుంజా గంగారావు ఆధ్వర్యంలో గ్రామంలోని విద్యార్థులు తల్లిదండ్రులు తమకు తల్లికి వందనం పథకం నగదు తమ ఖాతాలో జమపడ్డాయని, తమతో సంతోషంగా ఉన్నామని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గుంజా గంగారావు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ నాయకులు తల్లికి వందనం పథకంపై అనేక ఆరోపణలు చేశారని, తమ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉండి పాఠశాలలో ప్రారంభించిన మొదటి రోజు తల్లిదండ్రులు ఖాతాలో తల్లికి వందనం చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. దీనికి మండలంలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని, కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి, పెదకూరపాడు నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల బీసీసీఎల్ అధ్యక్షులు గుంజా గంగారావుతో పాటు గ్రామ పార్టీ అధ్యక్షులు ఓర్చు రాంబాబు, తమ్మిశెట్టి వెంకటగిరి, మణికంఠ, నితీష్ తదితరులు పాల్గొన్నారు. నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా అందరికీ తల్లికి వందనం పడింది. మేమందరం సంతోషంగా ఉన్నాము.